అటువంటి స్థితిలో అంతర్ముఖుడై సమాధియందు శివుడితో రమిస్తూ తాను శివుడుగా నిలబడిపోయిన స్థితిలో శివుడు తప్ప మిగిలిన కదలికలు ఎప్పుడు ఉన్నా అదంతా పరదేవతానుగ్రహమే. ఆ పరదేవతానుగ్రహము లోపించిందో కదలిక ఇంకొకలా మారిపోతుంది. కదలిక ఇంకొకలా మారిన ఉత్తర క్షణంలో పతనం ప్రారంభమైపోతుంది. అమ్మవారి అనుగ్రహం లేదు, ఒక్క కదలిక పాడి చేస్తుంది ఆవిడ. ఏదో ఒక కదలిక తేడా వస్తుంది అంతే. అది జీవితాన్ని కాదు, కడుపున పుట్టిన బిడ్డల్ని కూడా పాడు చేసేస్తుంది. పరదేవత అనుగ్రహం ఉంది, మీ కదలికలో దోషం వస్తుంటే ఆవిడ దిద్దుతుంది. ఆవిడ దిద్దడానికైనా, అందుకే ఆవిడ పంచతన్మాత్ర శాయక. ఆవిడ వీడిలా ఇంద్రియ లౌల్యానికి గురి కాని అని విడిచిపెట్టిన ఒక్కటే కారణం, అవతల వ్యక్తి యొక్క ధర్మనిష్ట, అవతల వ్యక్తి యొక్క భక్తి, ఈ రెండిటినీ ప్రాతిపదికగా తీసుకుంటాడు. ఇప్పుడు ఆయన అదృష్టం చూడండి, ఆయన సమిధలు తీసుకురావడానికి వెళ్ళి ఉంటే దారి తప్పాడనుకుంటారు. ఆయన ఆవుల్ని కాస్తూ వెళ్ళాడు. ఆవులకో లక్షణం ఉంటుంది, తీసుకెళ్ళినటువంటి వాడు ఎక్కడికో వెళ్ళిపోయినా ఆవులు తిరిగి ఇంటికి వచ్చేస్తాయి. వాటికి అదొక లక్షణం ఉంటుంది. నిన్నను శృంగగిరి పీఠాన్ని నిర్వహణ చేసేటటువంటి హరిప్రసాద్ గారు మన దగ్గరికి వచ్చారు. వారి ఇంట్లో ఎప్పుడు ఆవులు ఉంటాయి, వారి అన్ని వ్యాపార ప్రాంగణముల యందు ఆవులు ఉంటాయి. ఆయన తన ఇంట్లో ఉన్న ఆవుని ఏదో అది కొంచెం చూడుతో ఉంది కదా అని చెప్పి దానికి బాగా రక్షణగా ఉంటుంది అని దగ్గరగా ఒక 50 కిలోమీటర్ల దూరం అవతల ఎక్కడో ఇంకొక ఊళ్ళో తన ఫ్యాక్టరీ ప్రిమిసిస్లోకి పంపించారు ఒక ఆవుని. చాలా జాగ్రత్తగా పంపించి ఆయన రాత్రి పడుకొని నిద్రపోయారు. తెల్లవారేటప్పటికి అది అంబారావం చేస్తూ గేటు ముందు నించునుంది. ఆ 50 కిలోమీటర్ల దూరం అది ఎన్నడూ వెళ్ళి ఎరగదు. ఎన్ని మలుపులో ఉండి ఇంకొక ఊరు, అది వచ్చేసింది అంతే. ఎలా వచ్చేసింది రాత్రికి రాత్రి అంటే, ఆవులకి ఆ లక్షణం ఉంటుంది, అవి యజమాని దగ్గరికి వచ్చేస్తాయి, అవి అంత కష్టపడి వచ్చేస్తాయి. కాబట్టి కచుడు రాకపోవచ్చు, కానీ ఆవులు వస్తాయి ఇంటికి. కాబట్టి ఆ రోజున ధేనువుల్ని కాస్తూ అతను వెళ్ళడమే అతని అదృష్టం. కాబట్టి అతనికి ఏదో జరిగింది అని అనుమానించడానికి ఒక కారణం ఏర్పడింది. దేవయానిని కూడా తృప్తిపరిస్తే తప్ప, దేవయాని కూడా సంతోషిస్తే తప్ప, సంతోషించని మనసు కచుడికి ఉండడం, శుక్రుడికి ఉండడం కచుడికి అదృష్టమైంది. ఎందుకని? శుక్రుడు పట్టించుకోలేదు, కానీ